నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ ముందుగా నా నమస్కారాలు. సో ఈ రోజు మేము ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి అండ్ ముఖ్యంగా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి కలవడానికి వచ్చిన మేజర్ రీజన్ ఏంటంటే, మేము ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి ఇప్పుడున్న పెద్దవాళ్ళు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న పెద్దవాళ్ళందరినీ కలుస్తూనే వచ్చాం, ఇప్పటికీ కలుస్తూ ఉన్నాము. మేజర్ డిమాండ్ ఏ డిమాండ్ మీద కలుస్తున్నామంటే గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 1:100 రేషియోలో తీయాలి, మెయిన్స్ కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళని 1:100 రేషియోలో తీయాలి, డిఎస్సి సంఖ్య పెంచాలి, గురుకుల రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అవి అన్ని సాల్వ్ చేయాలని చెప్పి మేము చాలా రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు. సో మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేరు ఏంటి? ఇప్పుడు మాట్లాడినప్పుడు మినిస్టర్స్ అంటారు మేము లీగల్ ఇష్యూస్ వస్తాయని అంటారు. లీగల్ ఇష్యూస్ వస్తాయి అనడానికి రీజన్, గ్రూప్ 1 లో మీరు 60 పోస్టులు పెంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, గ్రూప్ 1 కి రాని లీగల్ ఇష్యూస్ గ్రూప్ 2 కి ఎందుకు వస్తాయి అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా. ఫస్ట్ మీరే అన్నారు కదా, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5,000 తో డిఎస్సి రిలీజ్ చేసినప్పుడు ఇది మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అన్నారు కదా, మరి మీరెందుకు ఈ రోజు మెగా డిఎస్సి రిలీజ్ చేయట్లేదు, అన్ని పోస్టులు రిలీజ్ చేయట్లేదని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇంకా గురుకుల రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇప్పటి వరకు ఎవరు ఎటువంటి ఏ రకంగా స్పందన, మొన్న మేము ధర్నా చేసినప్పుడు కూడా ఎంతసేపు ఉన్నా మిమ్మల్ని పార్టీ వాళ్ళు రెచ్చగొడితే చేస్తున్నారు అది అంటున్నారు. అది కాదు, మేము సొంతంగా నిరుద్యోగులం బయటకు వచ్చి ప్రతి పార్టీని కలుస్తాం. ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క లీడర్ ని కలుస్తాం. అది ఏ పార్టీ అనేది మాకు అనవసరం, ఎందుకంటే మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. ఎందుకంటే కొంతమంది పని కట్టుకొని కొంతమంది ఆవారగాలి పని చేస్తున్నారు, ఒక పార్టీలు రెచ్చగొడితే చేస్తున్నారు అంటారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే గవర్నమెంట్ కి, మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మేము ప్రతి పార్టీ మాకు కావాల్సిందే, ప్రతి పార్టీ మద్దతుని మేము కూడగడతాము. సో దానికి అన్ని పార్టీల సపోర్ట్ ఖచ్చితంగా తీసుకుంటాము. ఇప్పటి నుంచి మా కార్యాచరణ ముందు పెడతాం. ఇంకొకటి ఏంటంటే, గత 4-5 రోజుల నుంచి మా తోటి ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్ అనే అతను నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ఏ ఒక్క గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఇప్పటి వరకు వచ్చి చూసింది లేదు, దాని మీద రెస్పాండ్ అయింది లేదు. అంటే మీరు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు స్టూడెంట్స్ పట్ల అనేది ఇప్పుడు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇదే ఈ రోజున్న పెద్దలే ఒకప్పుడు మా దగ్గరికి వచ్చి మీరు 30 లక్షల మంది ఉన్నారు, 30 లక్షల మంది ఇంటూ 3 వేసుకుంటే 90 లక్షల మంది, ఈ ఈక్వేషన్ చెప్పింది ఎవరో కూడా కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను రేవంత్ రెడ్డి గారిని ఏమడుగుతున్నా అంటే, ఇదే 90 లక్షల ఈక్వేషన్ ఎలక్షన్స్ ముందు మీకు పనికొచ్చింది, అది ఇప్పుడు మొత్తం ఎలక్షన్స్ అయిపోయాక ఎందుకు పనికి రావట్లే? 90 లక్షల మందికి న్యాయం చేయాలని ఎందుకు అనిపించట్లేదు మీకు? సో మేము మా డిమాండ్స్ ఇవి, ఖచ్చితంగా మీ డిమాండ్స్ నెరవేర్చాల్సిందే. నెరవేర్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. అన్ని పార్టీల సపోర్ట్ తో మేము ఖచ్చితంగా ముందుకెళ్తాము. మా తోటి మిత్రులు మాట్లాడారు.